బ్రేకింగ్ న్యూస్ తెలంగాణలో భారీ భూ కుంభకోణాలు అయితే బయటపడుతున్నాయి. ముఖ్యంగా అటు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న భారీ భూ కుంభకోణాల గురించి ఇటు కేటీఆర్ సైతం పలుమార్లు చెప్తా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి అయితే ఒక కుంభకోణానికి సంబంధించిన విషయాన్ని అయితే ఆయన సాక్ష్యాలతో ఆయన మీడియా ముందుకు వచ్చారు. ముఖ్యంగా ఎమ్మెల్సీ కవిత చేస్తున్న ఈ భారీ భూ కుంభకోణానికి సంబంధించిన సాక్ష్యాధారాలను అయితే ఆయన బయటపెట్టారు. అయితే దీనికి సంబంధించి మొత్తం కాంగ్రెస్ ప్రభుత్వమే వెనకాల నుండి నడిపిస్తుందని చెప్పేసి ఆయన ఆరోపించారు. ఈ మేరకు తెలంగాణ బీజేపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ పలు ఆరోపణలు చేశారు. 2000 కోట్లకు సంబంధించిన భారీ భూ కుంభకోణానికి కవిత తెరలేపిందని చెప్పేసి ఆయన అయితే మాట్లాడారు. ఎమ్మెల్సీ కవిత 2000 కోట్ల రూపాయలకు సంబంధించిన భూ కుంభకోణం చేస్తే దానికి కాంగ్రెస్ ప్రభుత్వమే భూమిని ట్రాన్స్ఫర్ చేసిందన్నట్టు ఆయన ఆరోపించారు. దానికి సంబంధించిన పత్రాలను కూడా ఆయన మీడియా ముఖంగా బయటపెట్టారు. అయితే ఆ ఎమ్మెల్సీ కవిత భర్త అనిల్ అలాగే రేవంత్ రెడ్డి ముఖ్య అనుచరుడు ఏవి రెడ్డి కలిసి 2000 కోట్ల భూ స్కామ్కు పాల్పడ్డారని, దానికి కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి మద్దతు ఉంది అని చెప్పేసి ఆయన అయితే తీవ్రంగా ఆరోపించారు. తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు ఈ అంశము తీవ్ర చర్చకు దారితీసింది. అయితే ఇటీవలే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సైతం ఈ భారీ భూ కుంభకోణాలకు సంబంధించిన విషయాలను వెలుగులోకి తీసుకొచ్చారు. జీడిమెట్ల అలాగే ఐడిపిఎల్ అలాగే బాలనగర్కు సంబంధించిన ఇండస్ట్రియల్ కారిడార్ అంటే పారిశ్రామిక వాడల్లో ఉన్న దాదాపు 9000 ఎకరాలకు సంబంధించిన భూమిలో భారీ కుంభకోణం జరుగుతుందని, దానికి సంబంధించిన 2 లక్షల కోట్లకు సంబంధించిన కుంభకోణం బయటపడిందని చెప్పేసి కేటీఆర్ సైతం మాట్లాడారు. ఇక కేటీఆర్ మాట్లాడిన 2 రోజులకే ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి కవితపై ఆరోపణలు చేయడం పట్ల చాలా వివాదాస్పదం అయితే అవుతా ఉన్నది. అంటే తెలంగాణలో భూ కుంభకోణాలు ఏ స్థాయిలో జరుగుతున్నాయో అనేది చాలా కళ్ళకు కట్టినట్లు కనిపిస్తూ ఉన్నదని చెప్పేసి విశ్లేషకులు భావిస్తూ ఉన్నారు. అయితే మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ కూడా ఈ కుంభకోణాలకు సంబంధించిన ఫిర్యాదు ఇచ్చినట్లయితే తెలుస్తూ ఉన్నది. ఇక మొత్తం మీద మహేశ్వర్ రెడ్డి చేసిన ఏదైతే ఈ భూ కుంభకోణాలకు సంబంధించిన అంశం అయితే ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఒక సంచలనంగా మారే అవకాశం అయితే కనిపిస్తూ ఉన్నది. మొత్తం 20 ఎకరాల భూమిని సర్వే నెంబర్లతో సహా ఆయన బయటపెట్టారు. ఈ 20 ఎకరాల భూమిని అయితే ఓవర్లాప్ చేసి తప్పుడు రికార్డులతో అనిల్ కుమార్ పేరుపై రిజిస్టర్ చేయించారని ఆరోపణలు చేస్తూ ఉన్నారు. అయితే ఈ భూమిపై ఇప్పటికే రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులు ప్రారంభమై ప్లాట్లు నిర్మించి అమ్మకానికి ఉంచారని ఆ స్థానికులు కూడా చెబుతున్నట్లు మహేశ్వర్ రెడ్డి అయితే చెప్తా ఉన్నారు. మొత్తం మీద కవిత భర్త అనిల్ కుమార్ అలాగే రేవంత్ రెడ్డి గారి అనుచరుడు ఏవి రెడ్డి ఈ డీల్లో ప్రధాన పాత్ర పోషించారని, ప్రభుత్వం మద్దతుతోనే ఈ కుంభకోణం సాధ్యమైందని ఆయన అయితే ఆరోపిస్తూ ఉన్నారు. మొత్తం మీద హైడ్రా కమిషనర్ రంగనాథ్ అలాగే కలెక్టర్ కూడా ఇది గమనించినప్పటికీ కూడా దీనిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని చెప్పేసి స్థానికులు కూడా ఆరోపణలు చేస్తున్నట్టు చెప్తా ఉన్నారు. మొత్తం మీద ఈ భూమి మొదట స్కూల్స్ అలాగే ఆసుపత్రి వంటి ప్రజా సంక్షేమ కార్యక్రమాలకు కేటాయించబడిందని, కానీ ఇప్పుడు ప్రైవేటు ప్రాజెక్టులకు మార్చబడిందని స్థానికులు సైతం ఆరోపిస్తున్నట్లు మహేశ్వర్ రెడ్డి చెప్తున్నారు. ఈటల రాజేందర్ కూడా సమర్పించిన డాక్యుమెంట్లో ఈ విషయాలను ఆయన ఈ విషయాలను ప్రస్తావిస్తూ కేసు కూడా ఫైల్ చేసినట్టు తెలుస్తూ ఉన్నది. ఏది ఏమైనప్పటికీ తెలంగాణలో ఈ భారీ భూ కుంభకోణాలు అయితే ఒకటి వెనుక ఒకటి బయటకు వస్తూ ఉన్నాయి. దీనికి సంబంధించి కేటీఆర్ఏ ఇదివరకు చాలా క్లియర్గా చెప్పారు. అక్కడ ఏదైతే దాదాపు 9292 ఎకరాల భూమికి సంబంధించి మొత్తం ఇది కుంభకోణంగా మారిపోయింది. దీని ద్వారా ప్రభుత్వానికి 6 లక్షల కోట్ల ఆదాయం రావాల్సింది, కానీ ఆ 2 లక్షల కోట్ల వరకు పలుకుతున్న ఈ భూమి 6 లక్షల కోట్ల ఆదాయం తెచ్చిపెడుతుంది ప్రభుత్వానికి. కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కేవలం 30% మాత్రమే దీన్ని ఆ కంపెనీలకు కట్టబెడతా ఉన్నారు. దీని వెనకాల పెద్ద మొత్తంలో ఆ డబ్బులు మారుతున్నాయి. దీని ఎంతటికి కారణం కాంగ్రెస్ ప్రభుత్వమే అని చెప్పేసి అటు కేటీఆర్ పలుమార్లు విమర్శించారు. మొన్న నిర్వహించిన ప్రెస్ మీట్లో, అంటే ఆ తెలంగాణ భవన్లో నిర్వహించిన ప్రెస్ మీట్లో కూడా ఇదే అంశాన్ని చెప్పారు. అయితే మహేశ్వర్ రెడ్డి సైతం ఇదే అంశాన్ని అయితే ఇప్పుడు లేవనెత్తారు. దానికి సంబంధించిన భూ కుంభకోణాల్లోనే ఎమ్మెల్సీ కవిత 2000 కోట్ల భూ కుంభకోణానికి తెరలేపిందని, దీని వెనకాల పూర్తి సహకారం రేవంత్ రెడ్డి అందిస్తున్నారని, అంటే కవిత వెనకాల రేవంత్ రెడ్డి గారు ఉన్నారు అన్న ఒక ఆరోపణలు దీన్ని బట్టి చూస్తే నిజమే అన్నట్లయితే ఆయన విమర్శిస్తూ ఉన్నారు. చూడాలి మరి ఈ భూ కుంభకోణాల అంటే ఇప్పటికే కవిత అయితే జనం బాట పేరిట మొత్తం మీద నియోజకవర్గాలు తిరుగుతూ బీఆర్ఎస్ పార్టీలో జరిగిన అన్యాయాలను జరిగిన
అభివృద్ధిపై తను ప్రశ్నిస్తూ ఉన్నారు. కానీ తాను చేస్తున్న భూ కుంభకోణాలపై వస్తున్న ఆరోపణల నేపథ్యంలో ఎమ్మెల్సీ కవిత స్పందిస్తారా లేదా అనేది వేచి చూడాలి.